టీమ్స్ లో యాడ్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి. స్వరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, మీరు ప్రేయర్ చేయండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ ప్రవర్తనను మార్చుకుని మా సేవలో కాపుదల ఎంతో మంది మరణించారు దేవా. మా ప్రభా అనేక మంది మేము స్థుతించే వాళ్ళని వయసు మొదలుకొని నిరంతరం కూడా ప్రతి ఒక్కటి అందరికీ దయచేస్తారని. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ దేవా అంటే మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ, అన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బాణులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ, నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా, ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే, నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా, ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ, నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా, నీ శక్తిని నేను కోరెదను, నన్ను విడిపించు నా దేవా, నేనెదుర్కొనలేని పరిస్థితులు
నన్ను విడిపించు నా దేవ, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ అందరికి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో నతానియల్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవి నామానికి మహిమ కలుగుగాక. సరే సిస్టర్, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఆయన నామానికే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి ప్రభువా, నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయన సాయంకాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నాయన ఈ యొక్క అంత్య దినములలో మేము నడవవలసిన మార్గాలు ప్రభువా, మాకు కావలసిన జ్ఞానమును మీరు దయచేయగలుగుటకు సమర్థుడని నమ్ముతున్నాం ప్రభువా. అయమములను స్థిరపరచండి, మీ వాక్యములు బలపరచండి తండ్రి. మా హృదయాలను మేము సరి చేసుకొని మా జీవితాలను ప్రభువా, మా నడవడిని మీ యొక్క తండ్రి ప్రతి ఒక్క అధికారమునకు మీ యొక్క అధికారమునకు మేము ఒప్పుకొని నేను స్తుతించలాగిన సహాయం అనుగ్రహించమని ప్రభువా మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొన్ని మాటలు చూసుకుందాం. మనుషులు మరి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క మనుష్యుడు మరి ఆయనను స్తుతించులాగన ఆయన తయారు చేసుకున్న మరి దేవుడు మనిషిని ఏ రీతిగా తయారు చేశాడంటే మంచి యథార్థ పరులుగా యథార్థవంతుడిగానే తయారు చేశాడు మనుషుని. గాని మనుషుడు మరి ఆయనకు లోబడటం లేదు. ప్రతి ఒక్కటి మరి లోబడుటకు మనిషికి లోబడుటకు ఆయన అధికారం అనుగ్రహించిండు. ప్రతి ఒక్క జంతువు సింహమే గాని మనుషులను మరి వేటాడి చంపే ఎలాంటి క్రూర మృగాన్నైనా మనిషికి లోపరిచాడు. ఆకాశ పక్షులను అనేకమైన వాటిని దేవుడు మనిషికి లోపరిచాడు. కానీ దేవుడు మనిషి మరి ప్రతి ఒక్కదానికి మరి ఆయన ఆజ్ఞకు లోబడేదానిగా మరి తయారు చేశాడు. మనుషుడు మాత్రము మరి సృష్టికర్తకు లోబడటం లేదు. ఎందుకంటే తన స్వకీయమైన దురాశల చేత ఇడవబడుతున్నాడు. కానీ మనం పరీక్షించుకోవడానికి మరి ప్రతి ఒక్క విధానంలో ప్రతి ఒక్క సంఘాలలో జరిగే విధానాలు మనుషుల్లో ఉన్న వ్యతిరేకతలను దేవుడు ఎత్తి చూపుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. ఎందుకంటే మనుషులలో ప్రతి వారిలో వ్యతిరేకమే, ప్రతి కుటుంబంలో వ్యతిరేకమే, ప్రతి మనిషిలో వ్యతిరేకమే దేవునికి. అందుకనే మరి ఆ వ్యతిరేకతతో మనిషి దేవుని నుంచి దూరం కావడానికి కారణాలు చాలా ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతూ 4వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దిలీప్ కుమార్ ఉన్నాడా? ఓకే, నేను చదువుతాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అని అడుగుతున్నాడు. ఈ యుద్ధములు పోరాటాలు, ఈ లోక సంబంధమైన యుద్ధములు, ఈ పోరాటాలు దేని వలన కలుగుతున్నాయని మరి దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యుద్ధములు, ఈ యొక్క పోరాటాలు మనలోకి రావడానికి కారణం ఏంది అంటే అది మన యొక్క దురాశ. ఎందుకంటే అప్పుడు మన్నాను సమకూర్చుకోండి, అది ఏ దినానికి ఆ దినమే అంటే ఎక్కువ కూర్చుకున్న వారికి కూడా అది సమానముగా ఏర్పరచబడినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ ఇప్పుడు ఉన్న మనుషులకి ఎంత సమకూర్చుకున్నా జీవితాలకు తృప్తి లేని విధానాలుగా ఉన్నాయి. కాబట్టి మరి దాని విషయంలో మనుషులు తిమోతిలో ఒక మాట అంటాడు, మనుషులు స్వార్థ ప్రియులు, పింకములాడువారు, ఎంత తిన్నా అది వారికి తృప్తి ఉండదు అని మరి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మరి అందుకనే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అని ప్రశ్నిస్తుండు. అప్పుడు మనము అవును, మనలో నుంచి ఈ యొక్క యుద్ధములు పోరాటములు దేని నుండి మనలో నుంచి వస్తున్నాయి అని మనము ఎందుకు గ్రహించుకోకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే. మన అవయములలో పోరాడే భోగేచ్ఛలు చాలా ఉన్నాయంట. అది మనము గ్రహించగలమా? దేవుని విషయంలో మనము ఆయనకు భయపడే వారిమంటే వారిగా ఉంటే, దేవుని విషయంలో మనకు భయం ఉంటే
మనము ఈ భోగిచ్చల నిమిత్తము మనము పోరాడము అని మనము గ్రహించుకోవాలి. అందుకనే ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు దేని నుంచి వస్తున్నాయి అంటే, మరి మనము మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. ఎందుకంటే మనుషుడు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనిషి సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు సుఖము సుఖము సుఖము. అది ఆ సుఖమే మనిషిని ఇంత బద్ధకంలోనికి నడిపించి ఈ యొక్క భోగేచ్ఛల వరకు నడిపిస్తూ దేవునికి దూరపరుస్తుందని అది ఎందుకు గ్రహించుకోకూడదు? అందుకని అంటుండే, మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండి మీ ఇష్టానుసారమైన జీవితము మరి విచ్చలవిడిగా మరి కావాల్సిన ఆలోచనలు మన ఆలోచనకు అనుకూలంగా కాకపోతే దాన్ని ఇంకా విపరీతమైన పరిణామాలు అనుభవించేటట్టుగా మరి అంత దూరానికి మరి మనుషుల్ని లాగివేస్తుంది. కాబట్టి అందుకని అంటారు, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కలుగుతున్నాయి. ఏంటి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి అంటే ఇక్కడ క్లారిటీగా మనకిస్తున్నాడు. అందుకనే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మరి దేని నుండి వస్తాయి? ఓర్చుకునే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు, ఒకరికి పెట్టే మనసు లేదు. ఎప్పుడు చూసినా ఇతరులను తక్కువగా అంచనా వేసి మేమే బుద్ధిమంతులం, మాకంత తెలివిగలవంతులు ఎవరు లేరు అన్న ప్రతి ఒక్క మైండ్, ప్రతి ఒక్క మనిషి ఇదే తాటలో బతుకుతున్నారు. ఎందుకంటే మనుషులను మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, దేవిని చూపించట్లేదు, వాళ్ళను చూపించుకుంటున్నారు. కాబట్టి అందుకనే ఇది సొంత ఇష్టానుసారమైన జీవితాన్ని భోగేచ్ఛలతో పోల్చాడు అన్నట్టు. అందుకనే అది ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ మరి మేమే అనే విధానాన్ని అక్కడ కనపరుస్తున్నారు. కానీ క్రీస్తు ప్రేమను ఎవరైనా కనపరుస్తున్నారా? అది మాటల మందమే అని ఇక్కడ రుజువు చేస్తూ ఈ భోగేచ్ఛల నుండియే కదా. ఈ భోగేచ్ఛలు అంటే మనుషుల ముంగట నటించి దేవుడు మరి మనుషుల ముందు నటించే వారిగా మాత్రమే కనిపిస్తున్నారు. పక్కకు జరిగితే వాళ్ళ జీవితాలు మరి ప్రభువు చూస్తాడు, మన జీవితాలు కూడా ప్రభు చూస్తాడు. కాబట్టి దేవుని భయం లేకపోతే మనిషిలో ప్రేమ అనేది చచ్చిపోయి ఉంటది. ఎందుకంటే దేవుని భయం ఉంటే నీవు దేవుని భయముతో నీ సహోదరుని ప్రేమించగలవు. కానీ దేవుని భయమే నీలో లేకపోతే మరి నువ్వు సహోదరులను పక్కవారిని కూడా ప్రేమించలేవు. అందుకని భోగేచ్ఛల వలనే కలుగుతున్నవి అంటున్నాడు. అది సుఖానుభవానికి కారణము. అందుకనే ఇక్కడ అదే అంటున్నాడు 2వ వచనంలో, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. మీరు ఏం ఆశిస్తున్నారు? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. ఎందుకంటే మరి ఆ గ్రంథంలో వారిని రాజకుమారులను తీసుకుపోయి బబులోను దేశంలో వాళ్ళని నపుంసకులుగా చేశారు. వాళ్ళు అంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి కూడా అక్కడ వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు యేసు దేవుని గురించి. ఎందుకంటే మా ప్రతిమకు నువ్వు మొక్కు అంటే వాళ్ళు మొక్కలేదు, తెగించి అగ్నిగుండంలో వేస్తున్నా కూడా నెబుకద్నెజర్ ఈ అగ్నిలో నుంచి మమ్మలను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అని ఛాలెంజ్ చేసి రాజు పేరు పెట్టి మరి పిలిచిన ఆ యొక్క భక్తులు ఉన్నారు. కానీ మనము మనుషుల ముందు మనము దేవుణ్ణి ప్రకటించడానికి కూడా మనం సిగ్గుపడే ఈ రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే మరి అది మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివితోటి బతుకుతున్నాం. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఎంతమంది ఉంటున్నామో మనము గ్రహించుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు. ఒక మనిషిని మాట్లాడితే నరహత్య చేసినట్టే అంటాడు. అందుకనే మత్సర పడుదురు. ఇది ఉన్నాయి మనుషుల్లో, ప్రతి ఒక్క సంఘంలో, ప్రతి ఒక్క డినామినేషన్ లో, ప్రతి ఒక్కరిలో ఇది ఈ యొక్క ఆత్మ పనిచేస్తుంది, స్పిరిట్. ఎందుకంటే ఈ స్పిరిట్ చాలా వరకు మనుషులను విభేదాలు కలగజేస్తుంది అన్నట్టు. అందుకనే నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, కానీ సంపాదించుకునలేరు. ఎంత మీరు ఎందుకంటే చాలా వరకు ప్రయాస పడతారు కానీ ఏమి సంపాదించుకోనలేరు అంటుంది అక్కడ వాక్యం. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున. ఎందుకంటే మీరు దేవుని నడవడిలో లేరు కాబట్టి అది నీకు దొరకదు అని, ఇది నీ సొంత ఆలోచన అని దేవుడు మరి ఎరుగుతాడు. కాబట్టి అది నీకు దొరకదు, మనకు దొరకదంట ఆ విధంగా ఉంటే. అందుకనే యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేది దొరకదు. మీరు అడిగినను దేని విషయంలో అడుగుతామంట? అయ్యా ఒక ఆత్మ రక్షణ పొందాల,
ప్రభువా అతడు బాగలేడు, అతడు రక్షణ పొందాలి, నీ రాజ్యానికి వారసుడుగా కావాలని కాదు. మీరు అడిగిన నువ్వు దేని గురించి అడుగుతాడు అంటున్నాడు? మీ భోగేచ్ఛల నిమిత్తమే అంటున్నాడు. మీ భోగేచ్ఛల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు అంటున్నాడు. మరి ప్రతి ఒక్క మనిషి స్వార్థముతో నిండి ఉన్నారు. ఒకరు కూడా యథార్థపరుడు లేడని మరి ప్రసంగి గ్రంథంలో కూడా దేవుడంట యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ సొంత అనేకమైన తంత్రాలు, సొంత తెలివి ఉపయోగించి భ్రష్టుడైపోయినట్ట మనుషుడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరి మనము గ్రహించుకోవాలా, మీరు అడిగిన మీ భోగేచ్ఛముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో నాట. అది కూడా దేవిని బతిమాలుకున్నాయా, నాకు ఇది లేదు, నాకు దయచి నీకు స్తోత్రం అని చెప్పేది కాకుండా ఇదంట దురుద్దేశముతో అడుగుతారంట. ఇంకా అడిగేదే మనము భోగేచ్ఛల గురించి, మళ్ళా అందులో దురుద్దేశంతో అడిగితే ఎత్తిస్తాడైనా. అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అంటుండే ఇక్కడ. మరి ఇన్ని విధాలుగా మన ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మరి చివరి వరకు మనము దేవునిలో కరెక్ట్ ఉంటామా లేదా అన్న అభిప్రాయాలు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటే అది బయటపడతాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము. మరి ఈ లోక స్నేహము అంటే ఇవి మరి ముందుగా అదే చెప్పాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు, ఇవన్నీ లోక స్నేహమే అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటుడు. మనము దేవునికి శత్రువులుగా ఉండొద్దని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన పిలిస్తే, మనము దేవునికి వ్యతిరేకముగా మరి శత్రువుగా మనం ఎందుకు తయారు కావాలా? మన భోగేచ్ఛల నిమిత్తము, మన సుఖానుభవం కోసము దేవునిలో నుంచి ఎందుకు మనం భ్రష్టత్వంలోనికి పోవాలా? పోనీకి అవసరం లేదు. అందుకనే వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు ఆయన. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. మనము శత్రువుగా ఉండకూడదు. ఆయన నా బిడ్డలు అన్నాడు, నా కుమారులు, నా స్నేహితులు అని పిలిచిండు ప్రభువారు. మనమేమో శత్రువులుగా మన సొంత ఆలోచనలతోటి భోగేచ్ఛల గురించి ఆయనకు మరి మనం శత్రువులుగా మారుతున్నాం. ఆయననేమో నా కుమారులు, నా స్నేహితులు, మరి ఆయన ఆ విధంగా మరి పిలుస్తున్నాడు. ఆయనను 5వ వచనంలో ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని అడుగుతున్నాడు. మనలో ఆయన నివసింపజేసిన ఆత్మ కూడా నొచ్చుకునే విధంగా మన నడవడి ఉన్నది అని గ్రహించాల. అందుకనే ఆ విధంగా మాట్లాడుతాన ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనములు చెప్పుచున్నవి. వ్యర్థమని అనుకొనుచున్నావా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. కానీ ఆ కృప మనం పొందుకోలేక మనము మన సొంత విషయాలు, మన సొంత తలంపులు, మన సొంత నడవడి, దాని విషయంలోనే మనుషులు మరి దేవునికి దూరం అయ్యి సుఖానుభవము ఎక్కువ కోరుకొని మనుషులు మరి భ్రష్టత్వంలోనికి చాలా దిగజారినట్లు మనం ఎక్కడ చూసినా అదే విషయం. ప్రతి ఒక్కరిని పలకరించిన ఎంతో మంది, ఎన్నో దురాత్మలు మనుషుల్లో కనబడుతున్నాయి, గ్రహిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మరి అందరికీ వివేచించే వరాలు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనము గ్రహించాల, దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ లోకము మరి స్నేహం అంట దేవునితో వైరం అంట. అది దేవునితో వైరం అంటున్నాడు. అదే 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అంటుండు. మరి ఈ వేషధారణ మనుషుల్లో కనిపిస్తూ ఉన్నది ఈ లోకంలో. ఎందుకంటే మనుషుల ముంగట ఒక రీతిగా ప్రవర్తిస్తున్నారు, మనుషుల వెనక ఒక రీతిగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఈ లోక స్నేహము మరి దేవునితో వైరమని తెలిసి కూడా ఇక్కడ దేవునిలో ఉన్నట్టు నటిస్తున్నారు, మనుషులలో ఉన్నట్టు నటిస్తున్నారు. మనుషుల దేవుని మీద ఒక రీతిగా, అది కాదుగా 2 పడవల మీద అందుకనే ప్రయాణం చేయొద్దు అంటాడు. అందుకనే మరి దేవుడు మరి ఉంటే నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండు, కానీ
నునివెచ్చగా ఉండకు అంటున్నాడు. అందుకనే మనుషులు నటించడానికి కాదు, మనుషులు క్రీస్తులో జీవించడానికి మాత్రమే పిలువబడ్డారు కానీ క్రీస్తు కొరకు జీవించడానికి పిలువబడ్డారు. సొంతగా స్వనీతి ఆధారం చేసుకొని సొంత సుఖాల కోసం దేవుని నుండి దూరం అవుతూ అనేకులను ప్రభువు విధానంలో నుంచి మళ్లించేవారిగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్రియలు బట్టి చాలా మంది వెనక తట్టేవారిగా తయారు చేస్తున్నారు. చాలా మంది మనము చూస్తూ ఉన్నాం. అందుకనే తిమోతికి రాస్తూ మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు నడుస్తున్నది. ఈ స్పిరిట్ చాలా మందిలో పనిచేస్తున్నది, మోసపరిచే ఆత్మ. ఎందుకంటే మాటలతో మభ్య పెడుతూ ఒక నవ్వు ముంగత పడేసి వీళ్ళు ఇంత మంచి ప్రేమగాళ్ళోల్లా అన్న విధానముగా తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళ విశ్వాసం వాళ్ళ క్రియ చూస్తే దేవునికి ఎంతో వ్యతిరేకంగా, మనుషులకు ఎంతో వ్యతిరేకంగా, అరే ఇంత ఇది నటననేగా, క్రీస్తులో ఈ విధంగా కూడా ఉన్నారా అన్న కాడికి తీసుకొస్తారు. మరి ఆ విధంగా ఉండొద్దని మరి ఇది దేని విషయంలో మనకి పౌలు మాట్లాడుతున్నాడు అంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ వేషధారణ చాలా మందిలో ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మరి గ్రహించుకోవాలా. అందుకని వేషధారణ అంటుండ, అక్కడ వేషధారణ వలన మోసపరుస్తున్నారంట. మోసపరుచు ఆత్మలయందును, ఇక్కడేముంది దయ్యముల బోధయందును అన్నది. మరి దయ్యముల బోధలు ఉన్నాయి, మోసపరచు ఆత్మలు ఉన్నాయి కాబట్టి దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచుతున్నారేవి. ఇక్కడ ఇది గురి అనిపోతుంది ఇక్కడ చాలా మందిలో. ఇది నిజము అని వాళ్ళు మేము నిజమే క్రీస్తులో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ అది ఇక్కడ ఏం చూపిస్తుండు, దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తుండు, నువ్వు నేను ఇంకొకరు కాదు. అట్లా లక్ష్యం ఉంచేవారు చాలా మంది ఉన్నారు. అందుకనే దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆత్మ చెప్తున్నాడు, అది గ్రహించుకోవాలా. మనము ఏ బోధలు ఉన్నాము? వేషధారణలో ఉన్నామా? వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును విశ్వాసముంచి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఇది ఎప్పుడో జరిగిపోయిన కథ కాదు, ఇది ఏదో ఒక స్టోరీ కాదు. ఇది ప్రతి భూమి మీద సృష్టి మొదలుకొని ఇది జరిగి ఆయన మత్తయి సువార్తలు అంటాడు, ఈ బైబిల్లో నుంచి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా మాట ఒక పొల్లైనను సున్నైనను పోదన్నాడు. మరి కొన్ని తరాలు గతిస్తున్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది పుడుతున్నారు, చనిపోతూనే ఉన్నారు. కానీ అదే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఎంతో మంది జీవితాలు కట్టుకొని ఆయన రాజ్యానికి వారసులుగా తయారైన వారు చాలా మంది ఉన్నారు. మధ్యలో పడిపోయి ఆయనకు వ్యతిరేకంగా తిరిగి మరి అనేకులు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఆయన ప్రేమించే ప్రేమ స్వరూపి. అందుకనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆత్మని చెప్తున్నాడు. ఆ అబద్ధికులంట వాత వేయబడిన మనస్సాక్షి గల వారుగా ఉన్నారంట. అది వాళ్ళను ముద్రించుకోరు అన్నట్టు. ఎందుకంటే ఇక మేము చేసిందే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, ఇది జడ్జిమెంట్ అన్నట్టు. ఆ స్థానంలో కూర్చురు వాళ్ళు. ఆ మనస్సాక్షి గల వారు ఎట్లున్నారంట, వాళ్ళు మేము చెప్పిందే కరెక్ట్, ఇక మేము చెప్పింది ఇంకోటి లేరు, ఇంకోటి చెప్పినా కూడా చెల్లదు, ఇక మేమే దేవుని తర్వాత మేమే అన్న విధానంలో చాలా మంది అట్లా ముద్ర వేసుకొని ఉన్నట్టు, సీల్ చేసుకొని ఉన్నారు. మళ్ళా అన్నిటికీ వాళ్ళు దేవుని విషయంలో చాలా వరకు మరి మేము కరెక్ట్ ఉన్నామేమో లేదో అని పరీక్షించుకునే విధానాలు కూడా వారు ప్రయత్నించరు. కాకపోతే వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారంట. అందుకనే మరి ఆత్మనే తేటగా చెప్తున్నాడు, ఆ అబద్ధికుల మనస్సాక్షి గలవారంట. వివాహము నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మానివేయాలనంట. ఆ దేవిని సృష్టించిన ఆహారాన్ని కూడా వాళ్ళు తినొద్దు, ఇది తింటే మంచిది కాదు, ఇది డాక్టర్ల సలహాలు ఎట్లుంటాయో ఆ విధంగా వీళ్ళే సలహాలు ఇస్తారన్నట్టు. అందుకనే దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివేయాలని చెప్తూ ఉంటారంట. ఇట్లా చెప్తూ ఉందరు అని ఇక్కడ మరి చెప్తున్నారు. ఈ ఆత్మనే చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఇక్కడ 4వ వచనంలో అదే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
మరి మనుషుడు శ్రేష్ఠుడు కదా, అందుకనే ఆకాశ పక్షులను చూడవి, అవి విత్తవు కోయవు కోట్లల్లో కూర్చుకునవు, కానీ మరి పరలోకపు తండ్రిని వాటిని పోషిస్తున్నాడు. మరి నిన్ను పోషించడా? మనుషుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇవి దేవుడు సృష్టించినవి, కొన్ని మంచివి కావు, తినొద్దని చెప్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. మరి మనిషి నిషేధిస్తుండే, మనుషుని మనిషే నిషేధిస్తున్నాడు. మరెందుకు? దేవుణ్ణి నిషేధించినట్టే కదా. తన పోలికలో పుట్టిన మనిషిని ప్రేమించలేవు, దేవుని కనబడని దేవుని ఎందుకు ఎలా ప్రేమిస్తావు అని దేవుడు మరి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది అంటున్నది. ఇది దేవుని వాక్యం వలన పవిత్రపరచబడి ఉన్నదంట. మన హృదయాలు మరి మన హృదయాలను ఎందుకు పవిత్రపరచుకోవడం లేదు మనం? ఏలయనగా అంటుండే, ఏలయనగా 5వ వచనంలో, ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస బోధ సంబంధమైన వాక్యము చేత వెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండువు. కానీ ఈ విధంగా ఉన్నారు, నువ్వు మాత్రం జాగ్రత్త అని తిమోతితో చెప్తూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్తలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9వ వచనంలో 23:9 ఈ విధంగా మాట్లాడుతూ, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే ఈ లోకపు తండ్రులము మేమే అన్నట్టు. మరి అందుకనే ఏమంటున్నాడు? ఈ దయ్యముల బోధయందును అంటే మేం చెప్పింది జడ్జిమెంట్, ఇది నిజము అని దాన్ని రూఢిపరిచేంత స్థితికి ఎదిగిపోయారన్నట్టు, అబద్ధాన్ని నిజం చేయడానికి. అందుకనే మనము ఏ బోధలో ఉన్నాము, మనము క్రీస్తు విషయంలో మనం కరెక్ట్గా ఉన్నామని గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే 10వ వచనంలో, మరియు మీరు గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటున్నాడు. ఇక్కడ వీళ్ళు అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. చూడండి, కొంతమంది బిషపులు ఉంటారు, కొంతమంది ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళు గొప్ప గొప్ప స్థానాలు కోరుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలంట. యేసుప్రభు వారు పరిచారం చేసుకుంటేందుకు నేను రాలేదని చెప్పిండు. ఆయన కాళ్ళు కడిగిండు, ఆయన రొట్టెలు చించి వాళ్ళకి ఇచ్చిండు, ఆయన శరీరాన్ని చివరకు ఆయన రక్తపు బొట్టు చివరి వరకు మన గురించి పెట్టాడు. అది మర్చిపోయి మనుషులు వీళ్ళే ఇప్పుడు గురువులు అంటే వాళ్ళ అందరూ లైన్ కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గొప్పగా పొగడాలని. అందుకనే 11వ వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, ఇది మర్చిపోయారు అన్నట్టు సంఘపు పెద్దలు చాలా మంది. ఎందుకంటే వాళ్ళను చూపించుకుంటారు కానీ క్రీస్తును చూపించేవాడు ఒక్కడు లేడు. అందుకని 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలని. గొప్పతనం ఎప్పుడు కోరుకుంటావో పరిచారం చేసేవాడిగా ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అందుకనే ఇక్కడ 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచర్యలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు. అట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడు వచ్చి మీరు కొన్ని పుణ్యమైన కార్యాలు చేసి కొన్ని ఆత్మలు రక్షించరు, రండి నా దగ్గరికి అంటే, ప్రభువా మేము పిలిచినప్పుడు వీళ్ళు ప్రార్థనకి రాలేదు, వీళ్ళు అవసరమే లేదు, మేమే వస్తామన్న కాడికి అడ్డగించే మనుషులు కూడా ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు ఆ విధంగా. ఎందుకంటే మేమే ప్రార్థనా పరులం అన్నట్లు. అట్లా ఉండకూడదు. మన సొంత తెలివి, సొంత వేషధారణ, సొంత దయ్యముల బోధయందు మనం ఉండొద్దని ఇక్కడ మరి తేటగా మరి దేవుడు రాస్తున్నాడు. మీరు ఇందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడండి, ఈ విధంగా అడ్డుపడేవారు ఉంటారని మరి ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఇక్కడ అప్పుడు ఏమన్నాడు? ఆత్మ తేటగా చెప్తూ ఉన్నాడు అని మాట్లాడాడు. అందుకనే మరి మన మాటలు కావు, మరి దేవుడు మాట్లాడే మాటలు కాబట్టి మనము జాగ్రత్త గల వారమై ఉండాలని మనం గ్రహించుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 1:16లో ఏమంటున్నాడంటే, దేవిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసవ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారంట. వీళ్ళు ఎట్లున్నారు? తీతుకు రాసిన పత్రిక 1:16 వచనంలో ఈ విధంగానే అంటున్నాడు, దేవుణ్ణి ఎరుగుదుమని
వారు చెప్పుకుందరు గాని చెప్పుకుంటారట, మేము దేవుని నమ్ముకున్నాము, ఎప్పుడు మా అంత దేవుడు మాకు ఇట్లా ప్రార్థన చేస్తే అన్ని వస్తాయి. ఈ విధంగా ఇంకంతే అయిపోయింది, ప్రార్థనకు జవాబు వచ్చినట్టే అన్నట్టు. అది నమ్మకము మంచిదే, కానీ క్రియలు లేని విశ్వాసము మృతము. అందుకనే దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసవ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారంట. అంటే ఆయన ప్రేమాలలో కనిపించట్లేదు అన్నట్టు, వేషధారణ అని దానికి అర్థం. అందుకని మరి మనము దేవుణ్ణి ఎరిగేవారిగా, మనలో నుంచి క్రీస్తును కనుపరిచేవారిగా ఉండాలని మరి ఇక్కడ ఆత్మతేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. మరి క్రియల ద్వారానే క్రీస్తును మనలో నుంచి ఇతరులకు కనుపరిచేవారిగా ఉండాలా అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయములో 29 నుంచి మనం చూసుకుందాము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను అని పౌలు గారు మరి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు వస్తాయంట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో మరి ప్రవేశించునని నాకు తెలియను. ఎందుకంటే మరి ఇదే వారు గ్రహించిన అపోస్తులు, వారు గ్రహించిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కొన్ని జరిగేటివి ఉన్నాయి. కాబట్టి మేము వెళ్ళిపోయిన తర్వాత మాత్రము ఇలాంటి కార్యాలు జరగవచ్చు అని ముందుగానే గ్రహించారు. అందుకనే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను అంటున్నాడు. వారు మందను కనికరింపరు. ఇప్పుడు కనికరింపేవారు లేరు, కానీ మన కనికన స్వరూపుడైన దేవుడు మనకుండగా మనము దేనికి భయపడనికి అవసరం లేదు. అందుకని 30వ వచనంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరును. ఎవరి నుంచి వస్తారంట వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు, గొప్ప జన సమూహం కాదు, ఇక్కడి నుంచే మీలో నుండే అంటుండే ఆయన. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడి నుంచి వస్తారంట? మీలో నుండే బయలుదేరును. మనలో నుంచే వ్యతిరేకత. అందుకని అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలము వచ్చుతున్నది. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి ఎక్కడ నిలుస్తాడు ఇంకా? అందుకనే మరి మనుషులము మనము గ్రహించుకోవాలా, తీర్పు అంట దేవుని ఇంటి యొద్దనే. ఎందుకంటే మన దేహమే దేవుని ఆలయం కాబట్టి తీర్పు మనకే ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మరి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే మరి రక్షణ లేని వారి పరిస్థితి ఏంది అని పేతురులో మరి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి అంటున్నాడు. మెలకువ కలిగి ఉండాలని ఇక్కడ మరి ఈ విధంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరములు, 1 కాదు 2 కాదు. కావున నేను 3 సంవత్సరములంట రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. మెలకువగా ఉండండి అంటుండే ఆయన. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాల దేవునికి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకు శక్తిమంతుడు అంటుండే. దేవుడు శక్తిమంతుడే. అందుకని మనము దేవుణ్ణి కొనివాడే వారిగా ఉండాల. ఈ లోక స్నేహం అంట దేవునితో వైరము అంటున్నాడు. దేవునికి శత్రువుగా మారుస్తుందని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాల. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 17వ వచనం చూసుకుంటే, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగే వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మనం మరి పౌలంతటి వాడే మీరు గ్రహించండి ఎవరు ఎలాంటి వారు అని మనకు మరి ఆయన సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ, మనం నేర్చుకున్న బోధ ఏంటి? మరి మనం నేర్చుకుంది క్రీస్తును అనుసరించి నడుచుకునే బోధనే. కానీ మరి ఇలా వేషధారణ ఉన్నది అంటున్నాడు.
దయ్యముల బోధ అంటున్నాడు, భూతముల బోధ అంటున్నాడు. కానీ మరి మనం ఏ బోధ యందు నిలిచి ఉండాలి అని మనం గ్రహించుకోవాలి. అందుకనే సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటుండు. వారిలో నుండి కొంతమంది బతిమాలు కొనుచున్నాను అన్నాడు కదా, వారిలో నుండి తొలగిపోవుడి అంటుండు. దూరంగా తొలగిపోవుడి, వారిలో ఉండకండి అంటుండు ఆయన. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు అంటుండు. మరి ఇన్ని రకాలు కలిగి ఉన్నారంట మనుషులు. మనం ఏ విధంగా ఉన్నాము, మనకు దేవునికి అనుకూలంగా ఉన్నామని గ్రహించుకోవాలా. ఎందుకంటే సమయం కొద్దిగానే ఉంది, అది సాతానికే సమయం లేదు. మరి మనకెక్కడుంది? మనం ప్రార్థించడం కూడా మరి దేవునికి టైం ఇవ్వకపోతే మనకు ఆ టైము మళ్ళీ దేవుడు ఇవ్వకపోవచ్చు. అందుకని మనం భయము కలిగి ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంటది. దేవుని భయం లేకపోతే ఎవరి మనుషులైన ప్రేమ ఉండదు. అందుకని అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులు కూడా ఏం చేస్తారంట? మోసపరుస్తారంట. వాళ్ళు అసవంటి తీయటి మాటలు వాళ్ళకి దేవుని దూరపరిచేవారు చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలంట. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. అంటే పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి అని పౌలు గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము గ్రహించుకోవాలి, ప్రతి ఆత్మను వివేచించే వారిగా ఉండాలని బైబుల్ సెలవిస్తూ ఉన్నది. మనము ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలము దేవుడే ఇస్తాడు, ఎవరు తీర్పరు కారు. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు అంటున్నాడు. ప్రవక్తలు ఉన్నారంట, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటున్నారు. అటువలనే అట్లాగనే మీలోనూ కూడా ఉన్నారు, చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. మనము లోకంలో చూసుకోవాలా, మనలో ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలా అంటుండు. ప్రజలలో ఉన్నారట అబద్ధ ప్రవక్తలు, ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు అంటుండ ఆయన. మీరు చూసుకోండి, అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారట. చూడండి, తన స్వరక్తమిచ్చి కొన్న ప్రభువును కూడా విసర్జించే స్థితికి దిగజారి. ఎందుకంటే వీళ్ళు వాతబీయబడిన మనసాక్షి గలవారు, ఏ బోధలో ఉన్నారో అది గ్రహించలేని మరి విధానంలో తిరిగేవారు. అందుకని ఆ విధంగా దేవుడు మరి ఈ విధంగా ప్రభువును కూడా వాళ్ళంట విసర్జించుతున్నట. వాళ్ళు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనమగుదురు. నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూడండి, ఇవి నరకానికి పాత్రులుగా చేసి, ఎందుకంటే పాపానికి చాలా బలము, ఎందుకంటే అది అట్టక్షంగా ఉంటుంది కాబట్టి మనుషుడు దానికి ఎక్కువ, అబద్ధానికి చాలా బలం, అది నిజానికి బలము ఉండదు. ఎందుకంటే అబద్ధాన్ని చాలా మంది నమ్ముతారు. అందుకని అంటుండే ఆయన, ప్రభువును కూడా మీరు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న ప్రభువును కూడా వాళ్ళంట విసర్జిస్తారంట. ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అంటుండే. ఇక్కడ మనము ఆ విధంగా ఉండకూడదు, ఆ బోధలు మనము చేరకూడదు. ఎందుకంటే ఈ 2 విధాలుగా మనము జీవించే వారిగా ఉండద్దు. ఒకటే విధంగా క్రీస్తును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. అది బైబుల్లో కొన్ని విషయాలలో మరి వీళ్ళు ఈ బెరియనులు వాళ్ళంట పౌలు చెప్పిన వాక్యము ఇందులో ఉందా లేదా అని పరిశోధించి చూసిరంట. ఆ విధంగా మనం ఎందుకు చూడొద్దు? ఇది నిజమైన బోధ అంటే క్రీస్తును కలిగిన మనసు కలిగి అనేకులను, ఎందుకంటే మన సహోదరులను ఎప్పుడైతే ప్రేమించి అందరికీ మనము ప్రేమ గురించి చెప్పుతూ దాన్ని క్రియారూపకముగా పాటిస్తేనే క్రీస్తును మనం ప్రకటించేవారిగా ఉంటాం. ఆయన క్రియల ద్వారా ఆయనను మనం అనేకులకు చూపించగలిగే వారిగా ఉంటాం. కాబట్టి మనము
ఆయనను అనుసరించి తిరగాలని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. అదే రెండవ వచనంలో, మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్ఠలను అనుసరించి, చూడండి, అనేకులంట వారి పోకిరి శ్రేష్ఠలను అనుసరించి నడుతున్నారు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను. చూడండి, పోకిరి మాటలు, సత్య మార్గము దూషింపబడదంట. వీరి శ్రేష్టలతోటి ఏం శ్రేష్టలు అంటే పోకిరి శ్రేష్టలు అనుసరిస్తారంట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్నది. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మా కళ్ళతోటే. కానీ మరి మనము గ్రహించుకొని క్రీస్తును మనలో దాచుకునే వారిగా ఉండాలి. మన హృదయంలో ఆయన ఎల్లప్పుడూ మనము ఆయనను భద్రపరచుకోవాలి. వాక్యమును భద్రపరచుకొని ఇతరులకు మనము బోధించి ఆయన మాటలు మాత్రమే చెప్పేవారిగా ఉండాలి. అందుకనే 3వ వచనంలో, వారు అధికులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదంట. అది రెడీగా ఉంది వాళ్ళ నాశనానికి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరంటే వారు అధిక లోబులై కల్పనా వాక్యములనట చెప్తారంట. మీ వలన వాళ్ళు లాభం సంపాదించుకుంటారంట. వారికి పూర్వమే ఎప్పుడో విధింపబడింది. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదంట. వారి నాశనము కునికి నిద్రపోదు, ఎప్పుడొచ్చే తెలియదని మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించినట. దేవదూతలను కూడా వదిలేదట దేవుడు. మరి మనం ఎంత? అందుకనే మనము దేవునికి భయపడాల, మనుషులకు అవసరం లేదు. అందుకనే దేవునికి భయపడాలి. అందుకని ఇక 4వ వచనంలో అంటుడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిండు. ఎందుకంటే దేవుని కుమారులు మనుషుల కుమారులతో పోయినప్పుడు వారికి కుమారులు పుట్టిన, ఎందుకంటే దేవుని కుమారులు మనుషుల కుమారులను అక్కడ పాపం ఏర్పడింది కాబట్టి వాటిని చీకటి బిలాములో బంధించిందంట. అక్కడ ఉన్నది కాబట్టి మనం గ్రహించుకోవాలా. మరి 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడబడిరి. నీతిని ఆయన రాజ్యమును వెతికితే మనము కూడా కాపాడబడతాం. ఎందుకంటే ఇది చివరి దినాలు కాబట్టి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము గ్రహించకపోతే మరి మనోళ్ళను మనం రక్షించుకోలేము, ఇతరులకు మనము ప్రకటించలేము, మనమే భ్రష్టత్వంలోనికి దిగజారిపోయే సమయం ఇది. కాబట్టి మనము ఎప్పుడైనా మనము క్రీస్తును అనుసరించే వారిగా ఉండాలని దేవుడు మరి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటుండు. ఎవరంట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటుండు. ఇక్కడ ఏముందంటే 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను. అక్రమము విస్తరిస్తుంది, ప్రతి ఒక్కరిలో విజృంభిస్తున్నాడు సాతాను. అందుకనే అనేకుల ప్రేమ చల్లారను అని ఇక్కడ రాయబడి ఉన్నది. మనము మరి అక్రమము మరి అందుకనే మరి అక్రమము విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలా. అందుకనే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతున్నది, జాగ్రత్త. అందుకని ఏమంటున్నాడు? అది సహింపగలిగే మనస్సు నీ దగ్గర ఉండాలి, క్రీస్తు కలిగిన మనసు. 13వ వచనంలో, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును అంటుడు. మరి అంతం వరకు సహించి ఓపిక కలిగి క్రీస్తులో ఉంటే మాత్రము నువ్వు నేను రక్షింపబడతాం. కానీ మరి మనకు ఓర్పు లేకపోతే, మరి క్రీస్తును మనము ధరించుకునే వారిగా లేకపోతే మాత్రం, ఆ ఓపిక లేకపోతే మరి మనము రక్షింపబడమంట. అంతము వరకు సహించు వాడవడో వాడే రక్షింపబడును అంటాడు. మిగతా వాళ్ళు శిక్ష విధింపబడును అంటాడు. కాబట్టి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఎందుకంటే మన అంతం ఎప్పుడుందో తెలియదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఇది లోకానికి మనుషులకు ఒకేసారి అంతము జరగకుండొచ్చు. కాకపోతే ఏంటంటే మనుషులు ఈ విధంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని మరి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. క్రీస్తు మరి ఆయన ప్రేమ ఎంతో విలువ కట్టలేంది. ఆయన రక్తము కార్చి చివరి బొట్టు వరకు మనల్ని రక్షించుకున్నాడు. మనం అది గ్రహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనము
యథార్థ హృదయం కలిగి లేము అని మనమే పరీక్షించుకోవాలా. హోషేయ గ్రంథంలో మనము దేని గురించి మాట్లాడుతున్నామో కూడా గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్త గలవారై ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. ఎవరు కూడా మనుషుడు ఆయన మాటను ఎప్పుడైతే వింటాడో అది హోషేయ గ్రంథంలో చూడండి. హోషేయ గ్రంథంలో మన హృదయాన్ని సరి చేసుకోవడానికి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం గ్రహించుకోవాలా. ఇర్మియా 17లో ఒక మాట ఏమంటున్నాడంటే మనము మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలా, మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే మనం కూడి వచ్చుట ఎక్కువ కీడు కొరకే అని మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి మనం కూడి వచ్చుట మేలు కొరకు ఉండేటట్టుగా చూసుకోవాలా. అదే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే ఈ పాపములు, భోగేచ్ఛలు ఇవన్నీ హృదయంలో నుంచే, తలంపులలో నుంచే వస్తాయి. కాబట్టి హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఒకడు ఒక్కడును లేడు. దాన్ని గ్రహింపగలవాడవడు. ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అంటాడు. అయితే మనుషుడు ఒకరికి అన్యాయం చేసే విధంగా ఏ విధంగా ఉందని ఇక్కడ 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట వలె ఉన్నాడంట. న్యాయానికి విరోధంగా అంటే ఆస్తి సంపాదించుకుంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట వలె ఉన్నాడంట. సగము ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టి వాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఎందుకంటే సగం ప్రాయంలోనే మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అందుకని ఈ భేదములు ఇవన్నీ మీకు ఎందుకు కలుగుతున్నాయి అని ఫస్ట్ మరి ఇక్కడ యాకోబు పత్రికను అడిగిండు దేవుడు. ఎందుకంటే యుద్ధములు, పోరాటములు దేని నుండి వస్తున్నాయి అంటే మీ అవమాన పోరాడు భోగేచ్ఛల వలనే. ఈ భోగేచ్ఛ వలన దేవునికి మనలను ఇంత దూరము మనము కావాల్సి వచ్చింది. కాబట్టి మనము ఆ విధంగా ఉండేవారిగా ఉండొద్దని దేవుని పేరట మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మన సేవ అయినా మన విధానమైనా ఏ విధంగా ఉండాలంటే మరి యాకోబు పత్రిక నేను ఒకటి చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదివితే ఇక్కడ ఏముందంటే యాకోబు 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కపటమునైనా భక్తి ఏదనగా అడుగుతున్నాడు. భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనమంట ఈ దిక్కులేని పిల్లలను, అనాథలను మనము ఆదరించే వారిగా నీకున్న కొంచెములోనైనాను అది ప్రేమతోటి. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏది అంటే ఇది అని చూపిస్తుండు. ఏది? దిక్కులేని పిల్లలు, విధవరాన్లు, వాళ్ళ ఇబ్బందులలో మనం పరామర్శించాల. మనం ఉన్న దాంట్లోనే కొంచెమైనా కూడా వారిని మనం పరామర్శిస్తే అప్పుడు అంటాడు యేసు ప్రభువారు, ప్రభువా మరి నువ్వు రోగివై ఉంటే మేము ఎప్పుడు వచ్చినాం, నువ్వు ఆకలి కూడా ఉంటే నీకు ఆహారం ఎప్పుడు ఇచ్చినామంటే నా యొక్క ఒక అల్పునికి చేస్తే నాకు చేసినట్టే అని అన్నాడు. అందుకనే మరి ఆయన వాళ్ళలో కూడా మరి ఉంటాడు దేవుడు. కాబట్టి మనం గ్రహించే వారిగా ఉండాలా. మనము కృష్ణుని ధరించుకొని మరి ఆయన మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే మరి ఈ లోక నటన గతిస్తుంది కాబట్టి సమయం ఇంకనూ లేదు, మరి సాతానికే లేదు కాదు, మరి మనకెక్కడుంది. అందుకని ఎప్పుడు ఏం విపత్తులు జరిగేది తెలియదు. కాబట్టి మనము ప్రార్థన యందు మనము పట్టుదలగా కలిగి ఉండాలా. మన అనేకుల సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలా. అనేకుల పట్ల మనము మరి దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాల. ఎందుకంటే మనము ఈ లోకంలో మనము ఎప్పుడు కూడా ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే మంచి భక్తి, క్రీస్తును పోలి నడుచుకొని అనేకులను మనం ప్రేమ కలిగి జీవిస్తే మరి బల నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆయన ఇచ్చిన తలంతులను రెట్టింపు చేసేవారిగా ఉండి అనేకులకు సువార్త ప్రకటించాల. కొంతమందినైనా గిన్నెలో నుంచి లాగినట్టు లాగి మరి కొంతమందినైనా రాజ్య వారసులుగా మనము సిద్ధపాటు కలిగి ఉంటేనే వాళ్ళు రాగలరు. మనం చెప్పింది క్రీస్తు కొరకు చెప్పింది వినగలరు. కాబట్టి మనము ఆ మనసు కలిగి ఉందాం. మరి మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి,
మరి దేవుడు మాట్లాడిన మాటలు వాక్యము మరి ఆయనదే కాబట్టి మనము దానికి తల ఉంచాలి. మనము మనుషులకు తల ఉంచకుండా, ఎందుకంటే అది దేవుని వాక్కు. ఆయన వాక్కు ద్వారానే ప్రపంచం మొత్తం సృష్టింపబడ్డది కాబట్టి మనం ఆయన వాక్కుకు లోబడదాం. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రమునైన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ప్రభువా. మరి యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభు. మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా, నీలో మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలా ప్రభు. అనేకులకు సువార్త ప్రకటించాలా. నీ రక్షణ సువార్తను ప్రకటిస్తేనే తర్వాత ప్రకటింపబడిన తర్వాతనే అంతం వస్తుంది అంటున్నావు ప్రభు. అవును నాయన ప్రభు. మరి మేము చేస్తలేమేమో మమ్మల్ని ప్రేరేపించండి, మీ ఆత్మధార నడిపించండి ప్రభు. మీ కృపధార నాయన ప్రభు అనేకులు నాయన వచ్చి రక్షణ పొందాల ప్రభు. కొంతమందినైనా ప్రభు మేము ఆయన మీలోనికి నడిపించి కృపను అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి విన్న వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకున్నటకు ప్రభు మీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. బ్రదర్ అట్లే ఆశీర్వాదం ఇచ్చేయండి. సరే. యేసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు అందరినీ థ్యాంక్ యూ. అందరికీ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.